నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కోల్కతాలో అంతే. అమ్మా మమతా బెనర్జీ గారు చూసారా, మీ ప్రియ బాంధవులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి బస్సులు ఎక్కి జిహాదీ జెండాలు వేసుకుని కేకలు పెడుతూ ముందరేమో బస్సు ముందు రోడ్డు మీద జనాలు నాపి ప్రసంగాలు చేస్తున్నారు. అది మీ క్యాపిటల్ కలకత్తాలో. ఏది రవీంద్రుడు కలగన్న కలకత్తా అని మేము చదువుకొని మురిసిపోతుంటాం. అలాంటి కలకత్తాలో ఇవాళ జిహాదీలు బస్సులు ఎక్కి రోడ్ల మీద ట్రాఫిక్ నాపేసి నానా బీభత్సం సృష్టిస్తుంటే మీ పోలీసు చేష్టలుడిగి చూస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళు. మీ పరిపాలనలో అకృత్యాలు. ఓ పని చేయండి, కలకత్తాని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపేయండి. మీకు మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. బంగ్లాదేశ్కి మీరు ప్రధానమంత్రి కూడా అయిపోవచ్చు. ఎందుకంటే మాకు సామెత ఉంది, తెలుగు మీకు రాదు కదా, మాకు తెలుగులో కొత్తగా మతం పుచ్చుకున్నవాడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నట్ట. అట్లా మీరు కొత్తగా మీరు ఆ మతం పుచ్చేసుకొని ఆ ఉగ్రవాద మతం, నేననేది ఉగ్రవాద మతం పుచ్చుకొని వెళ్ళండి. మహమ్మద్ యూనస్ని దింపేసి మీకు ఆ ఉద్యోగం ఇచ్చేస్తారు అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళకన్నా ఎక్కువగా మీరు ఓన్ చేసుకుంటున్నారు కదా. లేకపోతే ఆ తీరేంటి, ఆ తిరకాసేంటి, ఆ తద్దినాలేంటి, బస్సు ఎక్కి డ్యాన్సులు కట్టడం ఏంటి, వాళ్ళ చేతుల్లో జిహాదీ జెండాలేంటి, ఏం చేస్తుంది మీ పోలీస్ యంత్రాంగం? గాడిదలు కాస్తుందా? కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల్ని పనిచేయనీరు, రాని పనిచేయనీరు, ఐబీని పనిచేయనీరు, ఇంటెలిజెన్స్ సంస్థల్ని పనిచేయనీరు, ఎన్ఐఏని పనిచేయనీరు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు ఈ మాయదారి సంతంతా? ఎలా చేస్తున్నారు? వాళ్ళకి ఎలా ఓటర్ కార్డులు ఇస్తున్నారు, అండ్ రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారు, ఆధార్ కార్డులు ఎలా ఇస్తున్నారు? పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల్లో వాళ్ళకి ఎలా అవకాశం ఇస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చిన సంత ఇదంతా? మొన్నటికి మొన్న ఒక బంగ్లాదేశ్ క్లర్క్ ఏమంటాడు, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు, చూపిస్తాం. আলহামদুলিল্লাহ, আমাকে যদি এখন বাংলাদেশ সেনাবাহিনী বলে কলকাতা কবজা করতে হবে, আমি যেই ম্যাপ ধারণ করব, জীবনও 70 তো দূরের কথা, 60টা বোমারও বিমানও আমি রাখবো না গোটা কলকাতার জন্য। কলকাতা বিজয় করতে হলে 70টা বিমান লাগবে কেন? আমার তো জানা আছে ওখানে মূর্তি পূজারী থাকে, আমার তো জানা আছে ওখানে সর্বোচ্চ খাবার পেশাব, গোবর আর কচ্ছপ। আমার তো জানা আছে তাদের ধারণা কতটুকু, তাদের শারীরিক শক্তি কতটুকু, ইমানি শক্তি কতটুকু, এটা আমার জানা আছে। তো জানা না থাকলে আপনি কমান্ডার হইতে পারবেন না। చూశారు కదా ఆ వీడియోలో అతను ఏమంటాడు, హిందువులు అత్యంత పిరికి వాళ్ళు, రక్తం చూస్తే భయపడిపోతారు. అంతేకాదు, భయపడటం ఒక్కటే కాకుండా వాళ్ళకి చేతనైంది ఏంటంటే ఆ తాబేళ్లు తింటారట. మరి ఆయన చూసిన హిందువులు ఎవరో తెలియదు, తాబేళ్లు తింటారట. అండ్ ఇంకొక వాళ్ళ ఆహారపు అలవాట్లు. అండ్ సిగ్గుపడాలి మీరు, మహిళా ముఖ్యమంత్రి, మహిళల గురించి, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడి చీలికలు పేలికలుగా ఉండే బట్టలు వేసుకుంటారట. మీరు మరి ఇలాంటివి మీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. వాడు అక్కడెక్కడో బంగ్లాదేశ్ వాడు ఇక్కడికి వచ్చి సూసైడ్ బాంబులను పెడతానంటున్నాడు వాడు. ఆ వీడియో చూశారు కదా. మరి ఏం పీకుతోంది మీ పోలీస్ యంత్రాంగం? వాళ్ళని పనిచేయనిస్తున్నారా మీరు? కంప్లీట్గా జిహాదీలకి మీ వెస్ట్ బెంగాల్ని అప్పచెప్పేశారా? ఆ తైతక్కలేంటి, ఆ తందనాలేంటి, రోడ్డు మీద ట్రాఫిక్ని ఆపేసి ఆ గందరగోళం ఏంటి? మీ ఇంటెలిజెన్స్ ఉందా, లేకపోతే దాన్ని కూడా బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో తాకట్టు పెట్టేశారా? జనం అడుగుతున్నారమ్మా మిమ్మల్ని, మమతా బెనర్జీ. స్టిల్ ఇంకా మీరు భారతదేశానికి చెందిన వారే, భారతదేశ పౌరులే అని భావించి ప్రశ్నలన్నీ వేస్తున్నారు. లేదు, భారతదేశంతో నాకేం సంబంధం లేదు, ఏదో నేను, మా ప్రకాష్ రాజు, మా సమంత, మా సాయి పల్లవి అందరం కలిసి మేము పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేసుకుంటాం, అలాగే పొద్దున్నే వాట్సాప్ మెసేజ్లు, సాయిబాబా ఫోటోలు పెట్టి వాట్సాప్ మెసేజ్లు పంపించుకుంటామంటే పంపించుకోండి, కానీ అదేదో నేరుగా చెప్పి చేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఆ జిహాదీ మాట్లాడిన సూసైడ్ బాంబర్స్ని పంపిస్తారట కలకత్తాకి. 70 ఫ్లైట్ జెట్ ఫైటర్స్ అక్కర్లేదు, 7 విమానాలు కూడా అక్కర్లేదు, ఒక్కడిని చాలు. అలాంటి ఒక 25 మందిని నేను పంపిస్తే ఒక్కొక్కడు 300-400 మందిని చంపేస్తారు. ఆడు చంపితం పాటు వీడు కూడా చస్తాడు. వీడు చచ్చినా వాడికి స్వర్గంలో అక్కడ దేవుడు స్వాగతం పలుకుతాట. ఒక్కొక్కడికి 72 మంది కన్యల్ని రెడీ చేసి మరీ స్వాగతం పలుకుతాట. మతాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్న ఉగ్రవాదులతోటి మీరు చేస్తున్న జర్నీ ఉంది చూసారా, అది మీకు భస్మాసుర హస్తం కాబోతుంది. రేపు పొద్దున మీ నెత్తిన వాళ్ళు చేయి పెడతారు. పెడితే మీ ప్రభుత్వం కాలిపోతుంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హిందువులు ఈ భారతదేశంలో స్వతంత్రంగా ప్రశాంతంగా బతకలేని ఒక దుర్మార్గమైన దుస్థితి మీ పరిపాలనలో చూస్తున్నాం. మీకన్నా కమ్యూనిస్టులే నయంలాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ ఉండేది అని నెటిజన్స్ చాలా బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా మనకి పట్టదు, మనకి థిక్ స్కిన్డ్, వీ బికేమ్ థిక్ స్కిన్డ్. ఏం జరుగుతోంది? అండ్ ఇంకోటి, బంగ్లాదేశ్కు చెందిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ బెచ్చగాడి రూపంలో తిరుగుతుంటే మొన్న ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నారు మీ కలకత్తాలోని. ఎన్ఐఏ వాళ్ళు కాబట్టి మీ పోలీస్ అయితే వాళ్ళ సాహసం చేసి ఉండేవాళ్ళు కాదు. ఎంబడే మీకు ఫోన్లు వస్తాయి, మీరు ఎంబడే ఇడిచిపెట్టేయమంటారు. ఏంటిది? లా అండ్ ఆర్డర్ ఉందా మీ రాష్ట్రంలో?
ఈ దరిద్రం ఏంటి, ఈ చండాలం ఏంటి? బస్సులెక్కి జిహాదీలు జెండాలు పట్టుకొని గట్టిగా నినాదాలు చేస్తుంటే ఎవరి నుంచి వాళ్ళకి స్వాతంత్రం కావాలి? ఎక్కడ చేస్తున్నారు ఈ పైత్యం? ఎందుకు ఇలా ప్రకోపిస్తుంది? ఎందుకు మీ హోంమంత్రి శాఖ సమంగా దాని మీద దృష్టి పెట్టట్లేదు? లేదు, మీరు ఓపెన్గా చెప్పేయండి, మేము పాకిస్తాన్లో కలిసిపోవాలనుకుంటున్నాం, తప్పేం లేదు. కలిసిపోవాలనుకుంటే మీరు ఒక ఉద్యమం చేయండి. లేదా బంగ్లాదేశ్లో మేము కలిసిపోవాలనుకుంటున్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, 3 వెస్ట్ బెంగాల్ అన్నీ కలిపి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడితే దానికి నేను ప్రధానమంత్రిని కావాలనుకుంటున్నాను చెప్పేయండి. జనం అడుగుతున్నారు. ఈ చిల్లర వేషాలు చేస్తున్న ఇలాంటి వాళ్ళందరూ కలకత్తా పట్ల ప్రజలకున్న ఒక మంచి అభిప్రాయాన్ని మార్చేస్తున్నారు. మా నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మీకు ఆయనతో సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఆయన్ని ఓన్ చేసుకుంటే ఈ చండాలం, ఈ రాచకం మీ రాష్ట్రంలో, మీ ప్రధాన నగరం వెస్ట్ బెంగాల్ రాజధానిలో అయితే జరగదు. అండ్ రవీంద్రుడు విశ్వకవి, ఆయన పుట్టిన నేల వెస్ట్ బెంగాల్. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ, బంకించంద్ర చటర్జీ, వీళ్ళని కోరుకుంటున్నారా? హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ల పాలన కావాలని కోరుకుంటున్నారా? అలాగే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటే మునీర్లు, మాలికులు అయిపోతారు, అలాంటి వాళ్ళ పాలన కోరుకుంటున్నారా? లేకపోతే తినటానికి రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి కూడా డబ్బులు లేకుండా ప్రపంచ బ్యాంకు ముందు బొచ్చెతో అడుక్కుంటున్న ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళ ఇది కోరుకుంటున్నారా? వాళ్ళ ప్రజెన్స్ కోరుకుంటున్నారా? మీకు ఎవరు కావాలి? నేతాజీ వారసులు కావాలా? లేకపోతే ఉగ్రవాదుల వారసులైన ఈ జిహాదీలు మీ ప్రధాన నగరాల్లో ఇలా విన్యాసాలు చేస్తూ, వికృత చేష్టలు చేస్తూ, బస్సులెక్కి జిహాదీల కేకలతోటి వాళ్ళు చేస్తున్న విన్యాసాలని మీరు భరిస్తారా? సమాధానం చెప్పండి ప్రజలకి, సమాధానం చెప్పండి ప్రజలకి. ఎందుకంటే ఇవి ఉత్తినే అడగట్లా మిమ్మల్ని. మమతా బెనర్జీ, మీరు ఈ రాష్ట్రానికి, వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి, అండ్ మిమ్మల్ని టార్గెట్ చేసి బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టుల్ని పంపిస్తున్నాడు మహమ్మద్ యూనస్. ఆయన వెనకాల ఉన్నది ఎవరంటే మునీర్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లు కలిపే ప్రయత్నంలో ఉన్నాడు. ఇమీడియట్గా ముప్పేట దాడి వెస్ట్ బెంగాల్ మీద పడుతుంది. లేదు, మీరు ఉగ్రవాద మతంతో కాదు, ఇస్లాంతో కాదు, ఉగ్రవాద మతంతో మీరు పెనవేసుకొని పోయి ఉంటే రైట్, వీ అప్రిషియేట్. మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక డిక్లరేషన్ ఇచ్చి భారతదేశంతో మీకు సంబంధం లేదని ప్రకటించుకోండి. వెళ్ళేప్పుడు బంగ్లాదేశ్కి వెళ్తారో, పాకిస్తాన్కి వెళ్తారో, వెళ్ళేప్పుడు సమంతని, సాయి పల్లవిని, ప్రకాష్ రాజ్ని కూడా కలిపి తీసుకెళ్ళండి. మాకు ఇక్కడ అదనపు భారమై కూర్చున్నారు అని జనం చెప్తున్నారు. తల్లి, అమ్మ అని పిలవటం భారతదేశ సంప్రదాయం. అలాగే అంతే సున్నితంగా చెబుతున్నారు. మీరు మన్నిస్తారా? మీ పద్ధతి మార్చుకుంటారా? లేకపోతే మీ పద్ధతి మీదే, మేము ఆ ఉగ్రవాదులతో కలిసి సహజీవనం చేస్తామంటారు. జనం తగిన బుద్ధి చెప్తారు. రెడీగా ఉండండి మమతా బెనర్జీ గారు.